హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం నేర్పాలన్న ఉద్దేశంతో ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్లో దాదాపు 3 వీడియోలు చేయడం జరిగింది. అలాగే ఎంఎస్ వర్డ్లో పనిచేస్తున్నప్పుడు మనకు కావలసినటువంటి షార్ట్కట్ కీస్ ఉపయోగించి మన యొక్క పనిని చాలా సులభంగా చేసుకోవచ్చు. సులభంగా చేసుకోవడానికి అవసరమైనటువంటి షార్ట్కట్స్ని దాదాపు 50 రకాల షార్ట్కట్ కీస్ని మీకు నేర్పబోతున్నాను. ఈ వీడియో అంతా చూసి చక్కగా నేర్చుకోండి. మీ యొక్క వర్డ్లో మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వర్డ్లో ఈరోజు ఒక 50 షార్ట్కట్స్ గురించి, అవి ఎట్లా పనిచేస్తాయి అనేటువంటి విషయాల గురించి ఈరోజు నేర్చుకుందాం. షార్ట్కట్స్ని ఎట్లా ఉపయోగించాలి అనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి వీడియో. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్. సో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. మొట్టమొదట డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలి. బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలి. బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు తెలుసు కదా, షార్ట్ కట్స్ ఆల్రెడీ చెప్పిన, లేదా మొట్టమొదటి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మూల కనిపిస్తున్న ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని కనపడుతుంది. న్యూని క్లిక్ చేయవచ్చు. న్యూని క్లిక్ చేస్తే బ్లాంక్ డాక్యుమెంట్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే బ్లాంక్ డాక్యుమెంట్ వస్తుంది. లేదా కంట్రోల్ N అన్నా కూడా కొత్త డాక్యుమెంట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి కంట్రోల్ A అంటే సెలెక్ట్ ఆల్. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇక్కడ =rand బ్రాకెట్. ఓకే, ఇది మనం వర్క్ చేసేటువంటిది. ఇప్పుడు కంట్రోల్ A అంటే సెలెక్ట్ ఆల్. అంటే ఎక్కడైతే మ్యాటర్ ఉన్నదో ఈ మ్యాటర్ అంతా కంట్రోల్ బటన్, కీబోర్డ్లోని కంట్రోల్ బటన్ని అట్లాగే ఏ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఇక్కడ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. చూడండి, కంట్రోల్ A సెలెక్ట్ అయిపోయింది. ఇది కంట్రోల్ A సెలెక్ట్ ఆల్. ఇక్కడ ఉన్న టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకోవటం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ B అంటే ఏంటో చూద్దాం. మొదలు టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకున్నాం కదా, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ A అన్నాం, సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ B అంటే బోల్డ్. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ అంతా కూడా బోల్డ్గా మారిపోతుంది. అక్షరాలు థిక్గా మారిపోతాయి. చూడండి, కంట్రోల్ B థిక్గా మారిపోయా లేదా చూడండి. మళ్ళీ ఇప్పుడు చూడండి, నేను కొంత టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ అయిపోయింది. దీనికి దాని కింద ఉన్నటువంటి పారాగ్రాఫ్కి తేడా చూదురు. కంట్రోల్ B చూడండి, మందంగా మారిపోయిందా? ఓకే, దిస్ ఈజ్ కంట్రోల్ B. నెక్స్ట్ కంట్రోల్ C. మిత్రులారా, ఇప్పుడు ఫస్ట్ చెప్పేటువంటి షార్ట్ కట్స్ అన్ని కూడా A to Z వరకు ఉంటాయి. A నుంచి Z వరకు, ABCD Z వరకు ఉంటాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఇప్పుడు AB అయిపోయింది. కంట్రోల్ C అంటే C ఫర్ కాపీ. అంటే సెలెక్టెడ్ చేసినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో అది దాన్ని కంట్రోల్ C అంటే కాపీ అయిపోతుంది. మనం ఓన్లీ షార్ట్ కట్స్ గురించే మాట్లాడుతున్నాం. మనం ఆల్రెడీ ముందు ప్రీవియస్ వీడియోస్ లో కరెక్ట్ కాపీ ఎక్కడ ఉంటుంది, ఫైల్లోకి వెళ్ళి హోమ్ బటన్ లోకి వెళ్ళి చూస్తే కనపడుతుందని చెప్పాం కదా, అది మాట్లాడబోవటం లేదు. ఇప్పుడు మనం ఏమైనా షార్ట్ కట్స్ గురించే. సెలెక్ట్ అయినటువంటి టెక్స్ట్ ని కంట్రోల్ C అందాం. కంట్రోల్ C అన్నారు. ఇది కాపీ అయింది. కాపీ అయింది అని ఎట్లా తెలుస్తుంది అంటే, కాపీ అయినటువంటి దాన్ని పేస్ట్ చేయాలి. ఇది కంట్రోల్ C కాపీ అయిందా లేదా అంటే మళ్ళా పేస్ట్ అయిందా లేదా ఇక్కడ ఎక్కడో ఒక చోట సెలెక్ట్ చేసుకొని కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది కదా, అక్కడ మనం కాపీ అయిన దాన్ని కంట్రోల్ V చూడండి, ఇక్కడ షార్ట్ కట్ లో ఉన్నది పేస్ట్ అయిపోయింది. పేస్ట్ కి షార్ట్ కట్ కంట్రోల్ V, కాపీకి షార్ట్ కట్ కంట్రోల్ C. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ D చూడండి, ఇది డిలీట్ కానీ ఫాంట్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇది సెలెక్ట్ చేసాం. ఈ సెలెక్ట్ చేసినటువంటి దానికి కంట్రోల్ D అందాం. ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, ఫాంట్ ఆప్షన్ వచ్చింది. అంటే ఈ రెగ్యులర్ ఫాంట్ స్టైల్ ఏంది, తర్వాత ఫాంట్ సైజ్ ఏంది, ఫాంట్ కు సంబంధించినటువంటి గ్రూప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది కంట్రోల్ D. నెక్స్ట్ ఏమిటి, కంట్రోల్ D తర్వాత కంట్రోల్ E అంటే సెంటర్ అలైన్మెంట్. కంట్రోల్ E అంటే అలైన్మెంట్ లోకి వెళ్తుంది. అలైన్మెంట్ అంటే ఒక టెక్స్ట్ లెఫ్ట్ ఉండాలనా, రైట్ ఉండాలనా, సెంటర్లో ఉండాలనా, రెండు వైపులా సమానంగా ఉండాలని చెప్పేది అలైన్మెంట్. ఇప్పుడు కంట్రోల్
ఈ అంటే సెంటర్. ఈ టెక్స్ట్ అంతా డాక్యుమెంట్ యొక్క సెంటర్కి వస్తుంది. సెంటర్కి వచ్చింది చూడండి, ఇటుపక్క ఇది సెంటర్ అంటారు దీన్ని. ఇప్పుడు దాని కింద ఉన్నటువంటిది లెఫ్ట్లో ఉంది, ఇది సెంటర్లో ఉంది అని అర్థం. ఒకవేళ మీకు ఇంకా క్లియారిటీ కోసం ఇది ఉంది, ఈ పద్ధతి ట్యూటోరియల్స్ అనేది ఇప్పుడు దాన్ని మనం ఇది లెఫ్ట్లో ఉంది. ఇప్పుడు కంట్రోల్ ఈ అంటే ఏం చేయాలి, అది సెంటర్కి రావాలి కదా. చూద్దాం, కంట్రోల్ ఈ అన్నాం, కంట్రోల్ ఈ సెంటర్కి వచ్చింది. ఇది కంట్రోల్ ఈలో ఉన్నటువంటిది. నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్. మనకి చాలా మ్యాటర్ ఉంటుంది, చాలా టెక్స్ట్ ఉంటుంది, 10 పేజీలు 20 పేజీల టెక్స్ట్ ఉంది. అందులో మనకు కావలసిన పదం కావాలనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ ఎఫ్ అని టైప్ చేయడం ద్వారా ఒక చిన్న విండో లాగా ఓపెన్ అవుతుంది, సెర్చ్ ఆప్షన్ లాగా వస్తుంది. కంట్రోల్ ఎఫ్ అన్నప్పుడు సెర్చ్ ఆప్షన్ వస్తుంది, అందులో మనకు కావాల్సిన పదాన్ని టైప్ చేసి సబ్మిట్ కొడితే మనకు కావాల్సిన పదం హైలైట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ చూడండి, ఇక్కడ నావిగేషన్ బార్ ఒకటి వచ్చింది, చిన్న సెర్చ్ బాక్స్ వచ్చింది. దీంట్లో మనకు కావాల్సింది మనం టైప్ చేసుకుందాం. మనకేం కావాలి అంటే డాక్యుమెంట్ అని కావాలనుకోండి, డాక్యుమెంట్ అని ఉంది కదా, చూడండి ఆటోమేటిక్గా హైలైట్ అయిపోయింది. ఇక్కడ డాక్యుమెంట్ అనే పదం హైలైట్ అయిపోయింది. ఇది ఫైండ్. ఎంత పెద్ద టాపిక్ ఎక్కడున్నా చూడండి, ఇది ఎక్సెల్లో అయినా లేకపోతే ఎక్కడ ఏ టాపిక్లో అయినా, వర్డ్లోనైనా ఎక్కడైనా కంట్రోల్ ఎఫ్ అని కొడితే అది ఫైండ్ చూపిస్తుంది. మనకు కావాల్సినటువంటి పేర్లు, మనకి ఏదైనా సెలెక్టెడ్ లిస్ట్ వచ్చింది అనుకో, లిస్ట్లో మన స్కూల్ పేరో మన పేరో లేకపోతే మన స్టూడెంట్ పేరో వచ్చినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈజీ ప్రాసెస్ కంట్రోల్ ఎఫ్ లో టైప్ చేసుకోవటమే. ఇప్పుడు చూడండి, యు అనేది టైప్ చేద్దాం, YOU టైప్ చేయండి. ఆటోమేటిక్ చూడండి ఎన్ని యూలు ఉన్నాయో చూడండి, ఇవన్నీ హైలైట్ అయిపోతాయి. ఇది కంట్రోల్ ఎఫ్ కు సంబంధించినటువంటి షార్ట్ కట్. నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ తర్వాత కంట్రోల్ G. ఇదేంది, గో టు నావిగేషన్ విండో ఓపెన్ అవుతుంది, గో టు అనే నావిగేషన్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ G, ఇగో నావిగేషన్ బార్. ఫైండ్ అండ్ రీప్లేస్ అంటే మనకు కావాల్సిన దాన్ని ఇక్కడ పేజ్ నెంబర్ కావాలా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ కొడితే మనకు అది ఓపెన్ అయిపోతుంది. ఇది కంట్రోల్ G. ఇప్పుడు కంట్రోల్ H అనేటువంటి షార్ట్ కట్ను ఉపయోగిద్దాం. కంట్రోల్ H అంటే ఏమవుతుందో చూద్దాం. కంట్రోల్ H అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఫైండ్ అంటే కంట్రోల్ F, గో టు అంటే కంట్రోల్ G, రీప్లేస్ అంటే కంట్రోల్ H. ఇక్కడ ఫైండ్ వాట్ ఏం కావాలి, మనం యు అనే ప్లేస్లో మనం ఏం చేద్దాం, రీప్లేస్ విత్ పద్ధతి అని ఉంది, అంటే యు ప్లేస్లో పద్ధతి వస్తుంది. ఇక్కడ ఏం చేద్దాం, రీప్లేస్ ఆల్ అందాం. చూడండి, ఇక్కడ రెడ్ మార్క్లో కనపడుతున్నవన్నీ కూడా యు ప్లేస్లో రీప్లేస్ అయినవే. యు బదులు మన ఊరికే ఇన్ని చోట్ల యు ప్లేస్లో పద్ధతి అని కొట్టాల్సిన బదులు మనకేమైంది, ఇక్కడ ఒకటేసారి ఒక క్లిక్ తోటే అన్ని ప్లేస్లు మారిపోయినాయి. ఇట్లా ఉన్నటువంటిది ఇక్కడ చూడండి, యు అనేది ఇట్లా ఉన్నటువంటిది ఇట్లా మారిపోయింది, అంటే కంట్రోల్ H ఇది. నెక్స్ట్ H తర్వాత కంట్రోల్ I ఇటాలిక్. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు అన్ని కూడా ఇటాలిక్ లోకి మారిపోతాయి. అంటే ఇటాలిక్ లోకి మారటం అంటే కొంచెం వంగుతుంది. చూడండి వంగింది. దీనికి తేడా కనిపిస్తుంది, ఇవి అక్షరాలు కొంచెం రైట్ సైడ్ వంగిపోయాయి. అట్లానే ఇది కూడా చూడండి, కంట్రోల్ I కొంచెం మారిపోయింది, ఇది కంట్రోల్ I. నెక్స్ట్ I తర్వాత కంట్రోల్ J. ఇది కూడా J అనేటువంటిది కూడా జస్టిఫై, అలైన్మెంట్ అనమాట. J అంటే జస్టిఫై, అలైన్మెంట్. ఇంతకుముందు ఇది సెంటర్లో ఉంది కదా, ఇది లెఫ్ట్లో ఉంది. ఇప్పుడు మనం కంట్రోల్ E అన్నప్పుడు సెంటర్లోకి వెళ్ళిపోయింది, కంట్రోల్ E అన్నప్పుడు ఇలా సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ J అంటే ఏమైతే చూద్దాం. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మార్జిన్ దగ్గర రైట్ సైడ్ మార్జిన్ దగ్గర సమానంగా ఉంటాయి. ఇటు దీని లెక్క చూడండి, కింది పేరాలో పేజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ పేజ్ ఉంది, ఇది క్రాస్ ఉంది. కానీ ఇక్కడ చూడండి ఒకేలాగా మారిపోతాయి. కింది పేరాన్ని కూడా అట్లాగే చేసి చూద్దాం. కంట్రోల్ J చూడండి, ఈక్వల్గా వచ్చినాయి. లెఫ్ట్ రైట్ మార్జిన్స్ సమానంగా వస్తాయి, దీన్ని కంట్రోల్ J జస్టిఫై అంటారు. ఓకే, నెక్స్ట్ J తర్వాత కంట్రోల్ K అంటే ఇన్సర్ట్ హైపర్ లింక్. చూడండి, కంట్రోల్ K హైపర్ లింక్ ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ డిస్ప్లే, ఇది హైపర్ లింక్ సంబంధించినటువంటిది. హైపర్ లింక్
ఏదైనా ఒక డాక్యుమెంట్కి ఇక్కడ పేరు పెట్టి మనం ఏదైనా ఒక పేరు పెట్టి దాని మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ అంతా వస్తుంది. ఒక్క పదం మీద క్లిక్ చేస్తే చూడండి, క్లిక్ హియర్ అనే చోట ఉంటుంది చూడండి. క్లిక్ హియర్ అనగానే క్లిక్ చేయగానే చాలా మ్యాటర్ ఓపెన్ అవుతుంది, అంత పెద్ద మ్యాటర్ ఓపెన్ అవుతుంది. దాన్ని హైపర్ లింక్ అంటారు. నెక్స్ట్ తర్వాత హైపర్ లింక్, కంట్రోల్ ఎల్ అలైన్మెంట్. ఇప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్లో మనం టైప్ చేసినప్పుడు డిఫాల్ట్గా అది టెక్స్ట్ అంతా కూడా లెఫ్ట్లోనే ఉంటుంది. దాన్ని మనకు కావాల్సిన విధంగా మార్చుకోవడానికి అలైన్మెంట్స్ మనం చెప్పాం కదా, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, తర్వాత సెంటర్ అలైన్మెంట్, జస్టిఫై. ఇప్పుడు లెఫ్ట్ ఆల్రెడీ ఇది లెఫ్ట్లోనే ఉంది కాబట్టి మనకు ఏ మార్పు కనపడదు, ఆల్రెడీ ఉంది కాబట్టి ఏం కనపడదు. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఈ అందాం, సెంటర్కి వచ్చింది. కంట్రోల్ ఈ అన్నాం కదా, ఇది లెఫ్ట్కి రావాలి కదా, కంట్రోల్ ఎల్ చూడండి లెఫ్ట్కి వచ్చింది. తర్వాత కంట్రోల్ జే ఈక్వల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ఎల్ లెఫ్ట్కి వస్తుంది, ఇది కంట్రోల్ ఈ. అట్లానే మళ్ళీ వస్తుంది కంట్రోల్ ఆర్ దగ్గర మళ్ళీ రైట్కి వస్తుంది. కానీ ఇప్పుడే చెప్తాను, కంట్రోల్ ఆర్ చూడండి రైట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు లెఫ్ట్లో ఉన్నటువంటి టెక్స్ట్ అంతా కూడా రైట్కి వెళ్ళింది, రైట్ వైపు సమానంగా ఉంటుంది, ఇటు సమానంగా ఉంటుంది. అదే ఇప్పుడు కంట్రోల్ ఎల్ అంటే ఇటు వస్తుంది చూడండి, కంట్రోల్ ఎల్, ఇది అలైన్మెంట్లో ఉండే షార్ట్ కట్. నెక్స్ట్ ఎల్ తర్వాత ఏంటిది, ఇప్పుడు కంట్రోల్ ఎం అంటే ఇండెంట్ స్పేసింగ్ అంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎం అంటే ఏ మార్పు జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఏది సపోర్ట్ చేయట్లేనట్టుంది. స్పేస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రూలర్ ఉంది కదా, రూలర్ దగ్గర పట్టుకొని మనం మార్జిన్స్ సెట్ చేయడం అనమాట. దీన్ని ఇండెంట్ స్పేసింగ్ అంటారు. దీన్ని స్పేస్ ఇట్లా జరుపుకోవటం, దీన్ని ఇండెంట్ స్పేసింగ్ అంటారు. మనం ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటామో దాన్ని పెట్టుకొని సెలెక్ట్ జరుపుకోవటాన్ని ఇండెంట్ స్పేసింగ్ అంటారు. నెక్స్ట్ ఎం తర్వాత కంట్రోల్ ఎన్ అంటే ఓపెన్ న్యూ డాక్యుమెంట్. కంట్రోల్ ఎం న్యూ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఓపెన్ అయింది, ఇది కాకుండా ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి, కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. న్యూ డాక్యుమెంట్ అనేది మీరు ఫైల్లోకి వెళ్ళి ఇటు న్యూ అన్న ఓపెన్ అవుతుంది, లేదు ఇప్పుడు కంట్రోల్ ఎన్ అంటే చూద్దాం, చూడండి కొత్త డాక్యుమెంట్ వచ్చింది, ఇది న్యూ డాక్యుమెంట్. మనం ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇది కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవటం. ఇప్పుడు కంట్రోల్ ఎన్ తర్వాత కంట్రోల్ ఓ అంటే ఓపెన్ ఫైల్. ఇప్పుడు కంట్రోల్ ఎన్కి కంట్రోల్ ఓకి తేడా ఏమిటి? కంట్రోల్ ఎన్ అంటే న్యూ డాక్యుమెంట్ వస్తుంది, కంట్రోల్ ఓ అంటే ఓపెన్, ఆల్రెడీ సేవ్ అయినటువంటి ఫైల్ ఏదైనా ఓపెన్ అవుతుంది, కంట్రోల్ ఓ అనాలి. సేవ్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉన్నాయి. మనకి ఏం కావాలి అనుకున్నప్పుడు ఇది సోలార్ సిస్టమ్ అనే ఫైల్ ఉందనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సోలార్ సిస్టానికి సంబంధించినటువంటి గత వీడియోలో చెప్పాం కదా, ఆ ఫైల్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇది కంట్రోల్ ఓకి సంబంధించినటువంటి ఫైల్ అనమాట. నెక్స్ట్ కంట్రోల్ ఓ తర్వాత కంట్రోల్ పి అంటే ప్రింట్. కంట్రోల్ పి అంటే ప్రింట్. అంటే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని తయారు చేసుకున్న తర్వాత మనం ప్రింట్ తీసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అనడానికంటే బదులు డైరెక్ట్గా కంట్రోల్ పి అనేటువంటి సర్వసాధారణం, అందరికీ తెలిసినటువంటిది కంట్రోల్ పి అనండి. అనగానే దానికి సంబంధించింది ప్రింటర్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా వస్తాయి. ప్రింట్ ఇక్కడ వస్తుంది, కాపీస్ ఎన్ని కాపీలు కావాలి, ఇక్కడ కాపీస్ని మార్చుకుంటాం. తర్వాత ఏ ప్రింటర్ ఉన్నది, మనకు ఏ పేజీలో కావాలి, దాని యొక్క ప్రింట్ ప్రివ్యూ ఏమిటి, అన్నీ కూడా మనకి ఇవి ఓపెన్ అవుతాయి. ఇది కంట్రోల్ పి. నెక్స్ట్ కంట్రోల్ క్యూ అంటే రిమూవ్ బుల్లెట్ పాయింట్స్ అలైన్మెంట్ సెలెక్టెడ్ టెక్స్ట్ లెఫ్ట్. బుల్లెట్ పాయింట్లను తీసేస్తుంది, చూద్దాం. ఇప్పుడు వీటికి బుల్లెట్ పాయింట్లు ఇద్దాం. ఫస్ట్ బుల్లెట్ పాయింట్లు అంటే హోమ్లోకి వెళ్ళి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఈ బుల్లెట్ పాయింట్ ఇచ్చాం, లేదా మీ ఇష్టం వచ్చిన బుల్లెట్ పాయింట్లు ఇవ్వండి, ఇది ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చినటువంటి బుల్లెట్ పాయింట్లు పోవాలి అంటే ఇప్పుడు మనం దీన్ని కంట్రోల్ క్యూ, బుల్లెట్ పాయింట్లు ఎగిరిపోయాయి. ఇప్పుడు బుల్లెట్ పాయింట్లు వెళ్ళిపోవాలంటే మనం ఇప్పుడు కంట్రోల్ క్యూ నొక్కితే బుల్లెట్ పాయింట్లు వెళ్ళిపోయాయి. ఇది కంట్రోల్ క్యూ, బుల్లెట్ పాయింట్లు తీసేయడానికి మాత్రమే. నెక్స్ట్ క్యూ తర్వాత ఆర్ రైట్ అలైన్మెంట్. ఆల్రెడీ మనం చెప్పినాము రైట్ అలైన్మెంట్ అంటే ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది కదా, కంట్రోల్ ఆర్ రైట్కి వస్తుంది చూడండి, రైట్కి వచ్చింది.
ఇది కంట్రోల్ ఆర్. కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్, కంట్రోల్ ఈ అంటే సెంటర్, కంట్రోల్ ఆర్ అంటే రైట్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ కదా. దీన్ని ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని మనం భద్రపరచాలి, సేవ్ చేసుకోవాలి. మనం ఎక్కడో ఫోల్డర్లోనో లేకపోతే డ్రైవ్లోనో దాచుకోవాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి. కాబట్టి కంట్రోల్ ఎస్ అంటే కంట్రోల్ ఎస్ అనండి ఫస్ట్. కంట్రోల్ ఎస్ అంటే ఇక్కడ సేవ్ అడుగుతుంది, సేవ్ యాజ్ అని వస్తుంది, ఇక్కడ సేవ్ అని ఉన్నది. సేవ్లో మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి, కంప్యూటర్లోనా. కంప్యూటర్ అన్న తర్వాత ఎక్కడ కావాలి, డెస్క్టాప్ మీద అన్నాం. డెస్క్టాప్ మీద అన్న తర్వాత మనం ఇక్కడ పేరు పెట్టుకోండి, ఊరికే జస్ట్ పద్ధతి అని పెట్టాము, సేవ్ అనండి. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది, ఈ డాక్యుమెంట్ సేవ్ అయిపోయింది. ఎన్నిసార్లు మళ్ళీ సేవ్ అంటే ఈసారి రాదు. ఇప్పుడు కంట్రోల్ చేస్తానండి, రాదు. ఇప్పుడు ఏదైనా మార్పులు చేసిన తర్వాత ఇందులో ఇంకా ఏమైనా టెక్స్ట్ టైప్ చేసి ఇప్పుడు కంట్రోల్ ఎస్ అంటే ఇది సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఎస్ అంటే ఇది కంట్రోల్ ఎస్. నెక్స్ట్ ఎస్ తర్వాత టీ, కంట్రోల్ టీ, హ్యాంగింగ్ ఇండెంటేషన్. హ్యాంగింగ్ ఇండెంటేషన్ అంటే ఏంటిది, ఇది ఇప్పుడు కంట్రోల్ టీ అంటే ఏమొస్తుంది చూడండి, కంట్రోల్ టీ. ఇది చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది, దీని తర్వాత వచ్చేటువంటి లైన్స్ అన్ని కూడా ఒక స్పేస్, ఒక వర్డ్ అంతా స్పేస్ తీసుకొని రైట్కి జరిగినాయి. మళ్ళీ అంటే మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ అంటే మళ్ళీ జరుగుతుంది. ఇది ఇండెంటేషన్. ఇక్కడ 2 దగ్గర క్లిక్ చేద్దాం, మళ్ళీ ఇక్కడ కంట్రోల్ టీ అందాం. చూడండి, ఫస్ట్ లైన్ అలాగే ఉంటుంది, నెక్స్ట్ లైన్ పోతుంది. ఇది సాధారణంగా లెటర్స్ టైప్ చేసేటప్పుడు కానీ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాసేటప్పుడు కానీ ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ యూ అంటే అండర్లైన్. అండర్లైన్ అంటే ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో సెలెక్ట్ చేసుకున్నటువంటిది అంతా కూడా కంట్రోల్ యూ అంటే అండర్లైన్ వచ్చేస్తుంది. కంట్రోల్ యూ అండర్లైన్ వచ్చింది. చూడండి, మనం ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఓన్లీ సెలెక్టెడ్ పార్ట్ వరకు మాత్రమే అండర్లైన్లోకి మారుతుంది. ఇది ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నాం, దీన్ని కంట్రోల్ యూ అన్నాం. మళ్ళీ ఇదే కంట్రోల్ యూని మళ్ళీ ప్రెస్ చేస్తే అండర్లైన్ వెళ్ళిపోతుంది. చూడండి, ఓకే, చూడండి సెలెక్ట్ చేసాము, మళ్ళీ కంట్రోల్ యూ అన్నాం. కంట్రోల్ యూ అంటే అండర్లైన్ లేకపోతే అండర్లైన్ వస్తుంది, అండర్లైన్ ఉంటే వెళ్ళిపోతుంది. కంట్రోల్ యూ. అది యూ తర్వాత ఏంటి, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ వి అంటే ఏదైనా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ చేసిన తర్వాత మాత్రమే అది కంట్రోల్ వి అన్నప్పుడు పేస్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ సి అంటే తెలుసు కదా, కంట్రోల్ సి కాపీ అయిన దాన్ని మనం పేస్ట్ చేయాలి అంటే ఏమిటి, కంట్రోల్ వి వచ్చింది. చూడండి, మళ్ళీ వి ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడే డబుల్ క్లిక్ అనండి, అక్కడ క్లిక్ అయింది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ అనండి, ఇక్కడే ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడే కంట్రోల్ వి పేస్ట్ అయింది, మళ్ళీ పేస్ట్, ఇట్లా పేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది కంట్రోల్ వి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ అంటే సేవ్ అండ్ ఎగ్జిట్ అనమాట. ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్ అంతా కూడా కంట్రోల్ డబ్ల్యూ అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ అంతా వెళ్ళిపోతుంది, సేవ్ అంటుంది. ఏమైనా ఇందులో సేవ్ చేసాం కదా, ఇంతసేపు టైప్ చేసాం కదా, చేసిన వాటిని సేవ్ చేయగానే ఈ ఫైల్ క్లోజ్ అయిపోతుంది. చూడండి, సేవ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ ఫైల్ ఎక్కడ ఉంది, ఇంతకుముందు సేవ్ చేసాం కదా, సేవ్ చేసినప్పుడు ఎట్లుంది, డెస్క్టాప్ మీద పద్ధతి అని పెట్టాం కదా, ఇక చూడండి, ఇది క్లిక్ చేయండి, ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి, ఇంతకుముందు సేవ్ అయినవన్నీ మళ్ళీ వచ్చాయి. సేవ్ అండ్ ఎగ్జిట్ అనమాట. సేవ్ అవుతుంది, సేవ్ చేసిన తర్వాత మాత్రమే వెళ్తుంది, అందుకోసమే అది కంట్రోల్ డబ్ల్యూ అయింది. నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ తర్వాత కంట్రోల్ ఎక్స్ కట్. అంటే కంట్రోల్ ఎక్స్ కట్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు కంట్రోల్ సి అంటే కాపీ అన్నాం, కంట్రోల్ వి అంటే పేస్ట్ అన్నాం, కానీ ఇక్కడ కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అంటే ఏమిటి, మనం ఏదైతే సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్ అంటామో అది ఆ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్లేస్లో డిలీట్ అయిపోయి మనం ఎక్కడ కావాలంటే అక్కడ అది పేస్ట్ అవుతుంది. చూడండి, అక్కడికి వచ్చింది. ఇక్కడ కట్ చేద్దాం, ఇక్కడ కట్ చేయండి, కంట్రోల్ ఎక్స్ అనండి, కట్ చేయండి. ఇక్కడ కావాలనుకోండి కంట్రోల్ వి, ఇక్కడ కట్ అయిపోతుంది, ఇక్కడ వస్తుంది.
యువర్ ప్రింట్ అని ఉంది కదా, దీన్ని కంట్రోల్ ఎక్స్ అనండి. అక్కడ కట్ అయిపోయింది, కనబడుతుందా? కట్ అయిపోయింది. ఇక్కడ దాన్ని మనం కావాలనుకున్నాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం. కంట్రోల్ వి. చూడండి, యువర్ ప్రింట్ యువర్ పాయింట్ అనేది ఇక్కడ వచ్చింది. అంటే ఉన్న ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వేస్తా ఉన్నాడు. కంట్రోల్ ఎక్స్ అది. ఇంకోటి కంట్రోల్ వై, రీడ్ ఆర్ రిపీట్ లాస్ట్ యాక్షన్. కంట్రోల్ వై కదా. దీనికంటే ముందు ఇంకొకటి చెప్పాలి. దానికంటే ముందు కంట్రోల్ జెడ్ గురించి. ఈ పద్ధతి ట్యూటోరియల్ అనేటువంటిది పొరపాటున ఇది డిలీట్ అయిపోయింది. ఇది డిలీట్ అయింది. ఇది తిరిగి రావాలి ఎట్లా అనుకున్నప్పుడు కంట్రోల్ జెడ్ వచ్చింది. కంట్రోల్ జెడ్ వచ్చింది కదా, ఇది మళ్ళీ మనకు అక్కర్లేదు. ఇప్పుడు చేసినటువంటి పని మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు, దీన్ని వద్దు అనుకున్నప్పుడు వచ్చిందని తీసేయాలంటే కంట్రోల్ వై. పోయింది చూడండి. ఇప్పుడు పోయింది రావాలంటే కంట్రోల్ జెడ్. ఇప్పుడు వచ్చిన పని మళ్ళీ పోవాలంటే కంట్రోల్ వై. ఇది కంట్రోల్ వై జెడ్, రీడు అండు యాక్టివిటీస్ అంటారు వీటిని. నెక్స్ట్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది సబ్స్క్రిప్ట్ ఫార్మాటింగ్. ఇది చూద్దాం. కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమిటి? కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు చూడండి, x2 అనేది చేద్దాం. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేయాలి. మనకు ఈ రెండుని సబ్స్క్రిప్ట్ చేసాం, రెండుని సెలెక్ట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు అనండి. సబ్స్క్రిప్ట్ వచ్చింది. సబ్స్క్రిప్ట్ అంటే చూడండి, జూమ్ చేశాను, చూడండి ఇక్కడ సబ్స్క్రిప్ట్ అవుతుంది. x2 మ్యాథ్స్ లోను ఫిజికల్ సైన్స్ లో పనికి వస్తుంది. ఇది x2. ఇప్పుడు నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ వాడినప్పుడు ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. చూడండి, ఈ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ యొక్క సైజ్ పెంచాలంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. చూడండి, పెరిగింది కదా. అదే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అనుకోండి, చిన్నగా అయిపోతుంది కదా. ఇది షార్ట్ కట్. వన్ మోర్ మెథడ్ and okay, increase font size and decrease font size is okay. Now control F1, that is open close file అన్నమాట. ఫైల్ క్లోజ్ కావటం కానీ ఓపెన్ కావడానికి కంట్రోల్ F1 కూడా వాడవచ్చు. కంట్రోల్ O వాడాం కదా ఇంతకుముందు. కంట్రోల్ F2 అంటే ప్రింట్ ప్రివ్యూ. ఇక్కడ చూడండి, కంట్రోల్ F2 అంటే ప్రింట్ ప్రివ్యూ, ఒక్కొక్క వర్షన్ ని బట్టి వస్తుంది. ఇది కంట్రోల్ F2 అంటే కంట్రోల్ ప్రివ్యూ. చూడండి, దీన్ని కంట్రోల్ F2 అందాం. ప్రింట్ ప్రివ్యూ ఇక్కడ ఇట్లా వచ్చింది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ రోలింగ్ మౌస్ వీల్. ఇక్కడ మనకి ఏమైతుందంటే, మనకు మౌస్ ఉంటుంది కదా, ఆ మౌస్ ని పట్టుకొని, ఆ వీల్ ని పట్టుకొని, మౌస్ లో ఉండేటువంటి మధ్య వీల్ ని పట్టుకొని అనటం ద్వారా అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ అవుట్ అవుతుంది. ఇది షార్ట్ కట్, అది కూడా ఒక షార్ట్ కట్. కంట్రోల్ పట్టుకొని మౌస్ వీల్ తిప్పాలి. అట్లాగే కంట్రోల్ హోమ్ అంటే గో టు బిగినింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్. చూడండి, ఇక్కడెక్కడో కర్సర్ ఉంది, ఇక్కడ కర్సర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్ హోల్డ్ చేసి హోమ్ బటన్ నొక్కండి. మీ కీబోర్డ్ లో హోమ్ బటన్ పైన ఉంటుంది, హోమ్ బటన్ నొక్కండి. అది చూడండి, స్టార్టింగ్కి వచ్చింది. కంట్రోల్ హోమ్. మళ్ళీ చూడండి, ఇక్కడ గ్యాలరీస్ అన్న దగ్గర ఉంచాను నేను కర్సర్. చూస్తున్నారు, కనబడుతుంది కదా. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని మీరు హోమ్ అనండి, అది డాక్యుమెంట్ యొక్క స్టార్టింగ్ కి వెళ్ళిపోతుంది. ఇది కంట్రోల్ హోమ్. అట్లాగే కంట్రోల్ ఎండ్ అన్నాడు అనుకోండి, కంట్రోల్ ఎండ్ అంటే అది చివరికి వస్తుంది. చూడండి, కంట్రోల్ ఎండ్ చివరికి వస్తుంది. డాక్యుమెంట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి వస్తుంది కంట్రోల్ ఎండ్. నెక్స్ట్ కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్, ఇది ఇంక్రీజ్ సెలెక్టెడ్ ఫాంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదైతే ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాం, కంట్రోల్ పట్టుకొని బ్రాకెట్ క్లోజ్ అయ్యే బ్రాకెట్ నొక్కండి. ఏమైతుంది చూడండి, ఫాంట్ ఇంక్రీజ్ అవుతుందా? అవుతుంది కదా. ఇది అదే కంట్రోల్ పట్టుకొని ఓపెన్ అయ్యే బ్రాకెట్ క్లిక్ చేయండి. ఏమవుతుంది చూడండి, తగ్గుతుంది. టెక్స్ట్ సైజు తగ్గాలన్నా పెరగాలన్నా కంట్రోల్ హోల్డ్ చేసి ఈ బ్రాకెట్లని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్లు నొక్కడం ద్వారా దాని సైజుని ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మరొకటి చూద్దాం. కంట్రోల్ లెఫ్ట్ యారో అయితే ఏమైతుంది, మూవ్ కర్సర్ లెఫ్ట్ వన్ వర్డ్. కంట్రోల్ లెఫ్ట్ యారో, ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర కర్సర్ ఉంచండి. కంట్రోల్ తర్వాత లెఫ్ట్ యారో నొక్కండి, ఒక వర్డ్ మారింది. లెఫ్ట్ యారోస్ ఎక్కడ చివరి కీబోర్డ్ లో కింద ఉంటాయి. లెఫ్ట్ యారో,
డౌన్ యారో, అప్, డౌన్ ఇవన్నీ ఉంటాయి. రైట్ యారో ఇవన్నీ యారోస్ ఉంటాయి. కంట్రోల్ హోల్డ్ చేసి లెఫ్ట్ యారో చూడండి, డాక్యుమెంట్ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, యూ ఉన్నది యువర్ పక్కకు వస్తుంది. అది ఎట్లా వస్తుందో చూడండి, లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్ దొరికితే లెఫ్ట్కి. అలాగే కంట్రోల్ రైట్ యారో నొక్కండి, రైట్కి వస్తుంది. చూడండి రైట్కి మారుతుంది, రైట్కి వస్తుంది. కనిపిస్తుందా ఇక్కడ చూడండి, ఇక్కడ పద్ధతి అనే దగ్గర ఉంచుదాం. ఇక్కడ రైట్ యారో నొక్కండి, పద్ధతి తర్వాత వస్తుంది. మళ్ళీ నొక్కండి, మళ్ళీ చివరికి వచ్చింది. లెఫ్ట్ నొక్కితే లెఫ్ట్. ఇట్లా ఇది కంట్రోల్ రైట్ యారో, లెఫ్ట్ యారో. నెక్స్ట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇక్కడ బ్యాక్ స్పేస్ లెఫ్ట్ వన్ వర్డ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నదండి ట్యూటోరియల్ దగ్గర పెట్టాము. మామూలుగా బ్యాక్ స్పేస్ ఇస్తే ఏమవుతుంది, బ్యాక్ స్పేస్ నొక్కితే ఏమవుతుంది, ఒక్కొక్క లెటర్ డిలీట్ అవుతూ వస్తుంది లెఫ్ట్ సైడ్, అవునా కదా. ఇప్పుడు కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే వర్డే డిలీట్ అయిపోతుంది. చూద్దాం. కంట్రోల్ బ్యాక్ స్పేస్ పోయింది, అగైన్ కంట్రోల్, అది కూడా పోయింది. ఇక్కడ మీరు ఎట్లా ఎప్పుడు చేసినా అదే చూడండి, అట్లా ఒక వర్డ్ మొత్తం పోతుంది అనమాట. అలాగే ఇప్పుడు ముందు ఉంచుదాం. ఇప్పుడు ఏంటిది, కంట్రోల్ బ్యాక్ స్పేస్ కదా, కంట్రోల్ డిలీట్ అంటే రైట్ సైడ్ ఒక్కొక్క వర్డ్ డిలీట్ అవుతుంది. మామూలుగా కంట్రోల్ డిలీట్ అంటే ఒక్కొక్క పదం, ఒక్కొక్క లెటర్ డిలీట్ అవుతుంది. అదే ఇప్పుడు కంట్రోల్ డి అంటే ఒక్కొక్క పదమే డిలీట్ అవుతుంది. పోయింది, నెక్స్ట్ పోయింది. అలాగే వీడియో దగ్గర ఉంచండి, కంట్రోల్ డిలీట్, పదానికి పదమే వెళ్ళిపోతుంది. కంట్రోల్ డి వేరు, కంట్రోల్ డిలీట్ వేరు. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఏ, ఆల్ క్యాప్స్ వస్తాయి. చూద్దాం. ఇంతకుముందు మీకు ఇక్కడ చేంజ్ కేసులో చెప్పాము. చేంజ్ కేసులో ఏం చెప్పాము, 4 చేంజ్ కేసులో 5 టైప్స్ ఉంటాయని. సెంటెన్స్ కేస్, అప్పర్ కేస్, లోయర్ కేస్, తర్వాత టాగిల్ కేస్, ఆల్ క్యాప్స్ అని ఉంటాయని చెప్పాం కదా. ఇవి ఇప్పుడు అదే వస్తుంది చూడండి. ఇప్పుడు ఏంటిది, ఇది కంట్రోల్ షిఫ్ట్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ ఏ. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ గా మారిపోతాయి. మారుతాయా లేవా చూడండి, అన్ని క్యాపిటల్స్ గా మారిపోయినాయి. ఇక్కడ కింది చూస్తారా, చూడండి, కంట్రోల్ షిఫ్ట్ అన్ని క్యాపిటల్స్ గా మారిపోయాయి. ఇప్పుడు కంట్రోల్ జెడ్ అంటే అన్ని ఇంతకు ముందు వస్తుంది. మళ్ళీ కంట్రోల్ వై అంటే మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంది. అది కంట్రోల్ జెడ్ అంటేనేమో ఇంతకుముందు ఏ యాక్షన్ అయితే ఉందో దాంట్లోకి వెళ్తుంది. మళ్ళీ ఏ యాక్షన్ అయితే క్యాన్సిల్ అయిందో అది రావాలంటే కంట్రోల్ వై, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ జెడ్ అంటే మళ్ళీ వెనక్కి పోతుంది. ఇది నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ F2 ఓపెన్ డాక్యుమెంట్. కంట్రోల్ ఆల్ట్ F2 అంటే ఈ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. వర్డ్ ఫైల్ మాత్రమే ఓపెన్ అవుతుంది, వర్డ్ కాబట్టి వర్డ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ వర్డ్ ఫైల్స్ ఉన్నాయి చూడండి, వర్డ్ ఫైల్స్లో ఇంకా ఎక్కడ ఉన్నాయో చూసి అది ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వర్డ్ ఫైల్, ఇది వర్డ్, ఇది ఫైల్, మళ్ళీ ఇది వచ్చింది వద్దనుకుంటే మళ్ళీ. నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ F2 ఓపెన్ డాక్యుమెంట్ అయిపోయింది. ఆల్ట్ షిఫ్ట్ డి ఇన్సర్ట్ డేట్, ఆల్ట్ షిఫ్ట్ డి ఇన్సర్ట్ డేట్, ఆల్ట్ షిఫ్ట్ టి టైం. ఇక చూడండి ఎంత ఈజీయో. డేట్ టైప్ చేయాలంటే డేట్ గుర్తు రాకపోయినా లేకపోతే ఏది గుర్తు రాకపోయినా మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆల్ట్ షిఫ్ట్ డి, డేట్ వచ్చింది చూసారు. మనకి డేట్ ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్ షిఫ్ట్ డి, జస్ట్ డి ఫర్ డేట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కావాలి, ఇక్కడ ఏం కావాలి, టైం కావాలి. ఆల్ట్ షిఫ్ట్ టి, టైం వచ్చింది 11:20 AM అయింది. నేను వీడియో చేస్తున్న టైం 11:20 AM. దీని ఇక్కడ డేట్ కూడా ఇక్కడే కావాలనుకుంటే ఏం చేయాలి, ఆల్ట్ షిఫ్ట్ డి. ఓకే రైట్. నెక్స్ట్ ఎంటర్ న్యూ పారాగ్రాఫ్. ఇప్పుడు మనము ఇక్కడ పారాగ్రాఫ్లో ఉన్నాం, ఇది పారాగ్రాఫ్లో ఉన్నాం. ఇక్కడ లాస్ట్లో ఉంచి మనము ఎంటర్ కొట్టామనుకోండి, పారాగ్రాఫ్కు సంబంధించినటువంటి నెక్స్ట్ పేరాలోకి ఆ కర్సర్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇంకొక పేరా కావాలంటే ఇంకోటి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ పేరాలోకి వెళ్తుంది. ఎంటర్ కొడితే పేరాలోకి వెళ్తుంది. ఇక్కడ ముందు పెట్టి కొడితే పేరా అంతా కిందికి వస్తుంది. అంటే ఇక్కడ ఈ పార్ట్లో పేరా
కి స్పేస్ వస్తుంది, అక్కడ మనం టైప్ చేసుకోవచ్చు అట్లా. అది ఎంటర్. కంట్రోల్ షిఫ్ట్ పి చేంజ్ ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్ మార్చడానికి ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏమనాలి, కంట్రోల్ షిఫ్ట్ పి మన టెక్స్ట్ యొక్క సైజు పెంచడానికి ఫాంట్ యొక్క ఇది ఓపెన్ అవుతుంది. ఫాంట్ సైజ్ ఇంతకుముందు ఫాంట్ స్టైల్ వచ్చినాయి కదా, ఇది ఓపెన్. ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంత ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లా ఎంతైనా సైజ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది దీన్ని ఓకే అంటే ఆ సైజులోకి మారిపోతుంది. చూడండి పెద్దగా అయిపోయింది. లేదు దీని అంతా సెలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ డైరెక్ట్ యారో కీస్ ద్వారా కూడా మనం సైజులు పెంచుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ ఎంటర్ న్యూ లైన్ వస్తుంది. చూడండి ఇప్పుడు జస్ట్ ఎంటర్ కొడితే ప్యాసేజ్ మారిపోయింది, పేరా మారిపోయింది. ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొడితే కొత్త లైన్ వస్తుంది. షిఫ్ట్ ఎంటర్ కొత్త లైన్లోకి వస్తుంది. మళ్ళీ ఎంటర్ కొట్టండి, కిందికి ఇంకో లైన్ కొత్తది యాడ్ అవుతుంది అనమాట. షిఫ్ట్ F3 చేంజ్ కేస్ ఆఫ్ సెలెక్షన్. ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ మాత్రమే దాని కేసు మారిపోతుంది. అంటే సెంటెన్స్ కేసు కానీ అప్పర్ కేసు కానీ లోయర్ కేసు కానీ ఉంటాయి కదా, అవి మారిపోతాయి. దానికి ఏంటిది షిఫ్ట్ F3. షిఫ్ట్ పట్టుకోండి, F3 కీ బటన్ని ప్రెస్ చేయండి, దానికి కేసు మారిపోతుంది. ఇప్పుడు అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదా, చూడండి క్యాపిటల్ లెటర్లో మారిపోయింది, మళ్ళీ స్మాల్కి మారిపోయింది. చూడండి ఇది ఫుల్ ఆల్ క్యాప్స్, ఆల్ లోయర్ కేస్ ఇది. తర్వాత మళ్ళీ ఓన్లీ సెంటెన్స్ కేస్ ఇది. సెంటెన్స్ కేస్ అంటే తెలుసు కదా, ఫుల్ స్టాప్ తర్వాత వచ్చేటువంటి ప్రతి ఫుల్ స్టాప్ తర్వాత వచ్చే అక్షరం క్యాపిటల్గా మారిపోతుంది. ఇది చేంజ్ కేస్. ఇప్పుడు షిఫ్ట్ F7 యాక్టివేట్ ద థీసారస్. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి షిఫ్ట్ F7 అంటే థీసారస్ అంటే దానికి సంబంధించిన థీసారస్ ఓపెన్ అవుతుంది. షిఫ్ట్ F7 చూడండి ఇక్కడ మనకి ఏ వర్డ్ అయితే కావాలో ఆ వర్డ్కి సినోనిమ్స్ కావాలా, వర్డ్ మీనింగ్ కావాలా, ఏదైనా టైప్ చేసుకోవడానికి ఒక డిక్షనరీ లాంటిది అనమాట. థీసారస్ అంటే ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. మనకి ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్ని టైప్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అడగవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ అంటే ఇది, దానికి సంబంధించిన పదాలు అవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇది థీసారస్. నెక్స్ట్ షిఫ్ట్ F12 అంటే సేవ్ యాజ్. ఇప్పుడు మన డాక్యుమెంట్ని కంట్రోల్ S అంటే సేవ్ అయింది, కంట్రోల్ F12 నొక్కామనుకోండి అది సేవ్ యాజ్ అవుతుంది. కంట్రోల్ F2 సేవ్కి సేవ్ యాజ్కి తేడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సేవ్ యాజ్ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఫైల్ని సేవ్ చేస్తాం అనుకోండి. ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్ ఒక ఫోల్డర్లో ఉంటే అది మరొక ఫోల్డర్లోనో మరొక డ్రైవ్లోనో కావాలనుకున్నప్పుడు ఈ పద్ధతిని మనం వాడతాం. షిఫ్ట్ F12 అంటే సేవ్ యాజ్ బటన్ అనేది వస్తూ ఉంటుంది. సేవ్ యాజ్ బటన్ వస్తుంది, దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మిత్రులారా ఈ విధంగా మనం దగ్గర ఒక 50 రకాలైనటువంటి కంట్రోల్ షార్ట్ కట్స్ని ఈరోజు నేర్చుకున్నాం. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నా. ఈ షార్ట్ కట్ ఉపయోగించడం ద్వారా మన యొక్క పని చాలా స్పీడ్ అవుతున్నది. పని స్పీడ్ కావాలంటే కంట్రోల్ ఈ యొక్క షార్ట్ కట్స్ అన్ని కూడా టైప్ చేస్తున్నప్పుడు లేకపోతే వాడుతున్నప్పుడు ఇవన్నీ మదిలో మెదులుతూ ఉండాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్కువగా మన యొక్క పని స్పీడ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.